మేరా ఆంటీ మహాన్. ఈడు వన్స్ మోర్ అనకుండానే పాడిన పద్యం పాడేసేటట్టున్నాడు. అయ్యా తమరెవరో? జాక్స్ ఫ్రమ్ హనెలులు. అయ్య బాబోయ్, ఈడు సంకెత్తాడంటే 5 జిల్లాలు పొల్యూషన్ అయిపోయేటట్టున్నాయి. ఏ అడవి నుంచి వచ్చానన్నారు? అటవీ కాదు మ్యాన్, హనెలులు. హనెలులు. వావ్ ఆంటీ, ఎయిర్పోర్ట్ కి కారు పంపిస్తాననుకున్నాను. నువ్వు రావాల్సిన ఫ్లైట్ ఇది కాదనుకుంటాను. కరెక్ట్ కరెక్ట్, నేను రావాల్సిన ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యింది. శోభా, ప్లీజ్. ఏమిటిది? ఆస్ట్రే ఆంటీ, ఇదే మీకు నా గిఫ్ట్. ఇదేం గిఫ్ట్ అయ్యా? అంటే మనిషి తగలడినా సిగరెట్ ని తగలేసినా చివరికి మిగిలేదు బూడిదే కదా అని అయ్యగారి అభిప్రాయం అనుకుంటానమ్మా. నువ్వు నోర్మోయ్. ఆంటీ, ఇక్కడ ఆడవాళ్ళు స్మోక్ చేయరా? అంత వెనకబడి ఉన్నారా ఇండియాలో? అంటే పొగ తాగడమేనా? అదే అయితే ఒకప్పుడు మా జేజి రోజుకి 2 కిలోల పొగ అక్కడ నవ్వులు ఊసేసేది. ఇతనెవరు ఆంటీ? మన ఇంట్లో పనివాడు. ఇక్కడ పనులన్నీ తనే చేస్తాడు. వావ్, who is she? చాలా రొమాంటిక్ గా ఉంది. మీ కజినా? కాదు, సర్వెంట్ మేడ్. ఇప్పుడు అర్థమైందా ఆంటీ మీ టేస్ట్? సర్వెంట్ మేడ్, నైట్ వెంచర్. ఈ అమ్మాయి మీ అమ్మాయి. ఐ థింక్ సింధు. ఓషన్. am I correct? అవును, సింధునే. Very glad to meet you, సింధు. హలో. అమ్మాయి గారు ఎవరికి పడితే వాళ్ళకి చెయ్యవరు బాబు. జాక్స్, నువ్వు ట్రావెల్ చేసి వచ్చావు. స్నానం చేసి రెస్ట్ తీసుకో. నేను తర్వాత మాట్లాడతాను. Okay. సుబ్బు, అమ్మా తనకు రూమ్ చూపించు. అలాగే. రండి బాబు, రండి బాబు. అవును, ఆ పని మనిషి పేరేమన్నా? అది నీకు అవసరమా? చెప్పటానికి నీకేమైనా అభ్యంతరమా? నా పేరు సుబ్బు, దాని పేరు గజలక్ష్మి. గజలక్ష్మి? నో 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 నో, నేను గజాలా అని పిలుస్తాను. తనకేమైనా అభ్యంతరమా? నాకు అభ్యంతరం. నీకెందుకు సుబ్బు అబ్జెక్షన్? అది నా పెళ్ళం కాబట్టి. నీ పెళ్ళామా? యువర్ వైఫ్? అన్బిలీవబుల్. అంటే ఏంటి బాబు? నమ్మశక్యంగా లేదు. హనెలులులో అందరూ ఇలాగే ఉంటారా? యా. అన్బిలీవబుల్. మనిషి కండ కాదు, గుండె ముఖ్యం. ఓకే ఓకే, అవసరం ఉన్నప్పుడు కాల్ చేస్తా. కాల్సద్దు, సుబ్బు అని పిలిచాలు కుమ్మేస్తాను. స్వప్న, నువ్వేనమ్మా సంజమొగుడివి? అనవన్నావు. అవును, పట్టం లేదు, నువ్వు హోటల్ నడిపేవాడంట కదా. ఏంటి స్పెషల్? ఆకా నీసా? మా ఊళ్ళో నర్సయ్య అని కాకా హోటల్ పెట్టెత్తేశాడు. బెంచీలు కుర్చీలన్నీ అలాగే ఉన్నాయి. నువ్వు పెడతానంటే చెప్పు, ఇప్పిస్తా. పెడతావా? అలాగే పెడదాం. నేను కూడా మీ గురించి శానా విన్నాను. రేసులో ఇల్లు, ప్యాకెట్లో పొలం పోగొట్టుకుని దివాళా తీసిన బాపుతంట కదా. మీలో ఒకరు సర్వర్, ఇంకొకరు క్లీనర్ గా జాయిన్ అవుతారంటే అలాగే కలిసి పెడదాం. ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్. ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ లాగేశాడు రోయ్. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడేనండి. ఇదిగో మనోడు, దీని మూత రావట్లేదు కదా, కాస్త తీసి పెట్టవయ్యా. నేను ఓపెన్ చేస్తా చిటికిన వేలుతో. అనవసరమైన బిళ్ళప్పుడు ఇవ్వక. నరం మెడుకుద్ది, నరం మెడుకుద్దిరా చచ్చినోడా. తీసేస్తా అమ్మాయి చూస్తుంది. ఫీట్ వద్దు, పరువు పట్టించి. ఇది నాకే రాలేదంటే ఎవడి వల్ల కాదు. దీన్ని పగలగొట్టాల్సి. ఏమిటి దాన్ని మొదలుకొడతావా? మొదలెట్టి. ఇదిగో మనోడు, నువ్వు ట్రై చేయవయ్యా. థ్యాంక్స్ మనోడు. 7 పెద్ద బస్సురాజు ఇటు వచ్చారు. ఏం లేదండి, మా చిన్న కనకరాజు గారి పెళ్లి గురించి మాట్లాడదామని. ఏడు పెళ్ళి? మూత తీయటం చేతగానోడు 3 పళ్ళు ఏమేస్తానయ్యా. అలాంటిది పెట్టుకోకు. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే, నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చిన టైం బాలేదు, వెళ్దాం పద.
పెద్దోడా పెద్దోడా ఏంట్రా కొత్త బట్టలు అలా సింపేస్తున్నావే? నా బట్టలు నా ఇష్టం, చెప్పుకుంటాను నిప్పెట్టుకుంటాను, మిగతురా పోలే అవన్నీ ఇట్టే మా అక్కలు కట్టుకుంటారు. తీసుకోండి. హే రండ్రా. ఒరేయ్ రాముడు, పెద్దోడు నాకు బట్టలు పంపించాడంటే ఆడికి నా మీద మనసైందనే కదా అర్థం. అబ్బా నాకేంటో సిగ్గేస్తుంది బాబు. నీ సిగ్గు చెవుడా, నిన్న ఆ బట్టల్లో చూస్తుంటే నాకే సిగ్గేస్తుందా? రాముడు కాసింత మా అయ్యతో చెప్పి మా ఇద్దరికి లగ్గు పెట్టించువు. నేను గేదెలే ఆంబోతా, ఐవర్ని కాదు లగ్గ పెట్టించడానికి లంకెలు కలపడానికి ఇన్ని. ఆరా చూసుకో. నేనంటే మోజుంటే నా ఒక్కదానికే బట్టలు కొనివ్వాలి. ఊళ్ళో ఉన్న అడ్డమైన అనాకారి ముండలకు కూడా కొనివ్వాలా? నోరు మీవే బాండావు. ఊళ్ళో ఉన్న పిల్లలందరికీ బట్టలు కొనిచ్చి అందులో అందమైన వాళ్ళని పెళ్లి చేసుకుంటాడన్నమాట. అలా అయితే పెద్దోడు పిల్లని నేనే. నీ మొహం 1,00,000 మంది పోటీ చేసినా నా ముందు బలా దూరేనే. నన్నే చేసుకుంటావు కదూ? ఊరుకోవే ముచ్చుమొహం దానా. పెద్దోడికి ఇట్టమైన సినదాన్ని నేనే. ఏపీక గాడియా సాబ్. ఏమయ్యా, ఏం పోలీసులయ్యా మీరు? నేను పిలుస్తూనే ఉన్నాను, మీరు ఆకుండా వెళ్ళిపోతూనే ఉన్నారు. పోలీసు అంటే ఏమిటి? ప్రజారక్షక దళము. ప్రజల కష్టాలు ఉంటే రక్షించాలి. మాకు తెలుసు బాబు చట్టము, మేము చదువుకున్నాము. మీరే కనుక మా ఆంధ్రాలో అయితేనా? మీరు తెలుగు వాళ్ళ? ఎస్, తెనాలి. స్టాప్ స్టాప్ స్టాప్. ఏ కార్ కిస్కా హై? నాదే. దిస్ ఇస్ మైన్. సో యు ఆర్ ది సీరియల్ కిల్లర్. సీరియల్ కిల్లర్? యా. హే అరెస్ట్ హిమ్. అంటే మనం ఇన్నాళ్ళుగా వెతుకుతున్న సీరియల్ కిల్లర్ తెలుగోడు అన్నమాట. ఇదేపోతే ఇన్స్పెక్టర్ తో పాటు మనకు ప్రమోషన్ అరే నేను కిల్లర్ కాదయ్యా. పెట్టుకుని కారు తీసుకొచ్చింది కాకుండా నన్ను మర్డర్ కేసులో ఇరికిస్తారా? ఎంత ప్లాన్ వేశారు? మనం తినాలయ్యా. అందుకే ప్లీజ్ ప్లీజ్ నన్ను కొట్టకండి అయ్యా, నాకే పాపం తెలీదు. హైదరాబాద్ కే ఉన్ చార్ లड़कों को कहां छुपा कर रखा है? నిజం చెప్పయ్యా, వాడు అసలు రాక్షసుడు. నువ్వు నిజం చెప్తే బయటపడడానికి మార్గం ఏదని చెప్తాను ఓరి మీ అమ్మ కడుపులు కాదు, తెలిస్తే నిజం చెప్తాను కదా మీకు. సార్ Sir, they are not listening to me. I am professor in Usmania University. I will give my VC's telephone number. You please do inquire. కానిస్టేబుల్స్ ఇస్కా రస్సీ కోల్ దో. మామూలుగా నేను సిగరెట్ తాగుతుంటే మా నాన్నగారు కూడా చూసి అలా తప్పుకుని వెళ్ళిపోతుంటాయండి. ఎందుకంటే ఇంటికి వెల్డర్స్ అని కదా, కొంచెం రెస్పెక్ట్. ఎందుకు సార్ అన్నవరం వెళ్తూ కూడా అబద్ధాలు ఆడతారు? అంటే మా నాన్నగారు అంటే నాకు భయమనే మీ ఉద్దేశం? ఆ, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? అందరు అక్కడ ఉంటే మీరు ఇక్కడ ఏం చూస్తున్నారు? మీ నాన్నగారు పొగ పిలుస్తున్నారు. ఆహాహా, గాలి కోసం ఇలా వచ్చా అంతే. గాలి కోసమా దమ్ము కోసమా? నువ్వు ఇలా సిగరెట్ కాల్చి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతే నేను నాన్న అని ఎవరిని పిలవాలి? ఒరే ఒరే అలా అనకరా, మీ అమ్మ పతివ్రతరా. అందుకే నీకు ఇంకా క్యాన్సర్ రాలేదు. నువ్వు అక్కడికి వస్తావా లేక తాతయ్య వాళ్ళని ఇక్కడ తీసుకురమ్మంటావా? మీ తాతయ్య వచ్చా అంటే మీ నాన్నగారు బయటికి తోసేస్తాడు. మనమే అక్కడికి వెళ్తాం. పదండి పదండి సార్. పదరా నాయనా, వీడు పిల్లాడా పిడుగా? తెలుగు